బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారు 90 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐడీఏ బొల్లారంలోని పిఎస్ఎన్ కంపెనీలో ఈ డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇంటర్పోల్ సహాయంతో పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో సోదాలు నిర్వహించారు పోలీసులు. 10 ఏళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేస్తూ విదేశాలకు పంపిస్తున్న కస్తూరి రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారు 90 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 9 కోట్లుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐడీఏ బొల్లారంలోని పిఎస్ఎన్ కంపెనీలో ఈ డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇంటర్పోల్ సహాయంతో పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో సోదాలు నిర్వహించారు పోలీసులు. 10 ఏళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేస్తూ విదేశాలకు పంపిస్తున్న కస్తూరి రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్, ప్రస్తుతానికి ఏదైతే నిన్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కావచ్చు, లేదు అని అంటే ఇటు ఎక్సైజ్ అధికారులు ఇద్దరి జాయింట్ ఆపరేషన్లో మాత్రం ఐడియా బొల్లారంలోని పిఎస్ఎన్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. అయితే దాంట్లో పక్కా సమాచారంతో దాదాపుగా డ్రగ్స్ నిర్వహిస్తున్నట్టుగా తెలుసుకున్న అధికారులు సోదాల్లో మాత్రం దాదాపుగా 90 కిలోలకి పైగా డ్రగ్స్ని సీజ్ చేశారు. ఎందుకంటే ఇది మత్తు పదార్థానికి విరుద్ధం అనేసి ఎలాంటి ఆధారం లేకుండా వీళ్ళు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి ఈ పిఎస్ఎన్ కంపెనీలో మాత్రం డ్రగ్స్ని తయారు చేస్తూ విదేశాలకు సరఫరా చేస్తున్న అన్న సమాచారాన్ని అధికారులు మాత్రం గమనించి ఏదైతే పిఎస్ఎన్ మన కస్తూరి తనని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. విదేశాల్లో కూడా కావచ్చు, లేదు అంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఇటు నార్కోటిక్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎస్ఓటీలు కావచ్చు, ఎందుకంటే గాంజాయి మరియు డ్రగ్స్ పైన మాత్రం చాలా ఎక్కువగా నిఘా పెట్టారు. ఎందుకంటే ఈ మాఫియాని మొత్తం మొత్తం ఖాళీ చేయాలని, కానీ అయినా కూడా ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఈ మాఫియా మాత్రం హైదరాబాద్లో భారీగా ఎందుకంటే మోహరిస్తుంది. ఇదే అంశంలో మాత్రం ఇటు ఈ మన డ్రగ్స్ అధికారులు మరియు ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన సోదాల్లో దాదాపుగా దీని విలువ 9 కోట్లకు పైగా ఉంటుందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. కిరణ్మయ్, అయితే క్రాంతి, దాదాపు 10 ఏళ్ల నుంచి కస్తూరి రెడ్డి డ్రగ్స్ తయారు చేస్తూ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినట్టు తెలిసింది. అంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు దీనిపై ఎలాంటి దాడి ఎందుకు చేయలేదంటారు? రైట్ కిరణ్, ప్రస్తుతం ఎందుకనంటే ఇలాంటి దాదాపుగా గంజాయి కూడా చూసుకోవచ్చు. గతంలో మాత్రం ఎందుకంటే గత ప్రభుత్వంలో గంజాయి విషయంలో, డ్రగ్స్ విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏదైతే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదట్లోనే మాత్రం ఈ డ్రగ్స్ మీద కావచ్చు, లేదు అనంటే గాంజాయి మీద, ఎందుకంటే కొనేవాళ్ళు కావచ్చు, లేదంటే అమ్మే వాళ్ళపైన మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే గతంలో చూసుకున్నా, ఎప్పుడు చూసుకున్నా ఇటు హైదరాబాద్ సిపి కావచ్చు, లేదంటే సైబరాబాద్ సిపి, రాచకొండ సిపి ఇప్పటికే దానిపైన ఎన్నో ఈవెంట్స్ నిర్వహించి ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకు దీనిపైన అవగాహన కూడా కల్పించారు. కానీ దీనికి ఎక్కువగా డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, విద్యార్థులు చాలా ఎక్కువ బారి పడుతున్నారు. డ్రగ్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్లో మాత్రం చాలా ఎక్కువగా నిర్వహిస్తున్నట్లు, ఎందుకంటే ఈ పబ్లలో కావచ్చు, లేదు అని అంటే రేవ్ పార్టీలో మాత్రం చాలా తరచుగా చూసుకుంటూ కూర్చుంటాం. కానీ ఇదే అంశంలో ఈ డ్రగ్స్ తయారీగా ఒక కంపెనీయే మెయిన్ అడ్డాగా కస్తూరి రెడ్డి మాత్రం నిర్వహిస్తున్న దాంట్లో, ఎందుకంటే 90 కిలోలు అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత భారీ ఎత్తున దొరకడం మాత్రం ఇదే మొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. కిరణ్మయ్, అయితే క్రాంతి, ఈ డ్రగ్స్ తయారీలో కేవలం కస్తూరి రెడ్డి మాత్రమే ఉన్నారా, లేదంటే ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉండే అవకాశం ఉందా? రైట్ కిరణ్, ప్రస్తుతానికైతే ఈ కస్తూరి రెడ్డిని అయితే అదుపులో తీసుకున్నారు. అయితే కస్తూరి రెడ్డి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, కస్తూరి రెడ్డితో ఇంకా అంటే బిజినెస్ పార్ట్నర్స్ ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా మాత్రం ఇటు డ్రగ్స్ కంట్రోలర్లు కావచ్చు, లేదు అంటే పోలీసులు మాత్రం ప్రస్తుతానికి విచారిస్తున్నారు. అయితే విచారణ పూర్తి అయిన తర్వాత అసలు ఈ కంపెనీ ఎవరెవరి పేరు మీద ఉంది, అసలు ఈ దీంట్లో ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, వీళ్ళు ఎవరికి సరఫరా చేశారు, హైదరాబాద్లో ఎవరికైనా ఇచ్చారా అన్న కోణాలు కూడా మరెన్నో విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కిరణ్మయ్, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.